వార్తల వివరాలు చూస్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సామాజిక పునరుజ్జీవనానికి ప్రసిద్ధి చెందిందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. స్వాతంత్ర ఉద్యమంలో బెంగాల్ ప్రజలు ముఖ్య పాత్ర పోషించారన్నారు. దేశానికి జాతీయ గీతాన్ని అందించడంలో పశ్చిమ బెంగాల్ భూమిక కీలకమైందని వివరించారు. విజయవాడలోని రాజ్ భవన్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అవతరణ వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ఆయన సతీమణి సమీరా నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సామాజిక పునరుజ్జీవనానికి ప్రసిద్ధి చెందిందన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో బెంగాల్ ప్రజలు ముఖ్య పాత్ర పోషించారన్నారు. దేశానికి జాతీయ గీతాన్ని అందించడంలో పశ్చిమ బెంగాల్ భూమిక కీలకమైందని వివరించారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ సందేశాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి డాక్టర్ ఎం హరి జవహర్ లాల్, సంయుక్త కార్యదర్శి పిఏపిఎస్ సూర్యప్రకాష్, ఉప కార్యదర్శి కె రఘు, విజయవాడ పరిసరాల్లో చదువుకుంటున్న పశ్చిమ బెంగాల్కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. Another UNESCO World Heritage Center and renowned cultural center established by Nobel laureate Rabindranath Tagore. In the 19th century, Bengal gave rise to a socio-cultural awakening. Many famous personalities and stalwarts like Sri Chaitanya Mahaprabhu, Rajaram Mohan Roy, Dwaraknath Tagore, Ishwara Chandra Vidyasagar, Keshav Chandra Sen, Ramakrishna Paramahamsa, and Swami Vivekananda, Bankim Chandra Chattopadhyay, Rabindranath Tagore, Haji Nazrul Islam, Girish Ghosh, Jagdish Chandra Bose, Prafulla Chandra Roy, Satyendra Bose, Meghanand Saha, Surendranath Banerjee, Ananda Mohan Basu, and many others who created the new cultural renaissance. And as a former judge, I can tell you, Sir Vivian Bose, one of the greatest India ever produced as a judge of the Supreme Court, and Ashutosh Mukherjee, Sabyasachi Mukherjee. బనకచెల్లపై పోరాటం ఎందుకు? ప్రాజెక్టులు కట్టి నీరు తీసుకోండి, ఎవరొద్దన్నారు? మేం కట్టుకోవద్దన్నామా? దీనిపై రెండు రాష్ట్రాల వారు ఢిల్లీ పోతాం, కూర్చొని మాట్లాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గోదావరిలో నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటున్నాయని, తనకు తెలిసినంత వరకు విభజన చట్టంలో ఉన్న పోలవరం తప్ప మిగిలినవన్నీ అనుమతి రాని ప్రాజెక్టులే. వాటికి చట్టబద్ధతపై కేంద్రంతో మాట్లాడుకుందామని చెప్పారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వాడుకుంటే నష్టం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు మేము అభ్యంతరం చెప్పలేదని, పైన ఉండే తెలంగాణ ఉపయోగించుకోకుండా వదిలేసే నీరు ఆంధ్రప్రదేశ్లోకి వస్తుందన్నారు. అలా వృధాగా సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే నష్టమేంటి? అంతా తెలుగు వాళ్లమే, సమస్యలు ఎందుకు సృష్టిస్తున్నారు? ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిద్దామన్నారు. మనం తిట్టుకుంటుంటే కొందరు నాయకులు పబ్బం గడుపుకుంటారని, అంతా కలిసి తెలుగు జాతిని ముందుకు నడిపిద్దామన్నారు. ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేద్దాం, అవసరమైతే ఇచ్చిపుచ్చుకుందామన్నారు. నాగార్జున సాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసుల మధ్య గొడవ జరిగినప్పుడు అప్పటి గవర్నర్ నరసింహన్ జోక్యం కోరాం. తాత్కాలికంగా గొడవలు లేకుండా చేశామన్నారు. అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి వద్ద సమావేశమయ్యామని, గోదావరిలో నీటిని రెండు రాష్ట్రాల వారు తీసుకుంటున్నామని, ఎవరికీ నష్టం లేదన్నారు. కృష్ణాలో నీరు తక్కువగా ఉందని, కొట్టుకుంటే లాభం లేదన్నారు. కేటాయింపుల ప్రకారమే నడుచుకుందామని, ట్రిబ్యునల్ నివేదిక మేరకు చర్యలు తీసుకుందామని నిర్ణయించామని చంద్రబాబు పేర్కొన్నారు. గోదావరి నీళ్లున్నాయి, మీరు వాడుకోండి, ఇక్కడ వాడుకుంటారు. కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది, ఆ మాట నేను చెప్పాను. రేపు పోతాం, ఢిల్లీలో కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. వాళ్ళు నేను అబ్జెక్ట్ చేస్తే కదా నువ్వు కట్టుకోవద్దని, ఆ మాట అందుకే నేను ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటాను. వ్యతిరేకంగా మాట్లాడలేదు వాళ్ళు కూడా. వాళ్ళని ఏమంటే ఎవరికి అన్యాయం జరగకుండా చేద్దామన్నారు. దాంట్లో నేను కూడా దగ్గర మాట్లాడుతున్నా, నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళు మాట్లాడడం కూడా మీరు మాట్లాడడం లేదు ఏంటి అంటున్నారు. లాభం ఏంటి? ఎవరికి లాభం? మనం తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి. అది ఎవరికి కావాలంటున్నా? అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీపడి డెవలప్ చేద్దాం. తెలంగాణ నెంబర్ 1లో ఉండాలా, ఆంధ్ర నెంబర్ 1లో ఉండాలా. రేపు 20 ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ 1గా ఉండాలా. దానికోసం పనిచేయండి. ఐ విల్ వెరీ హ్యాపీ. వాట్ ఆల్ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే ఇచ్చిపుచ్చుకుందాం. నేను ఇప్పుడు కాదమ్మా, నేను వ్యక్తుల గురించి మాట్లాడను, నా ఉద్దేశం అది కాదు. పార్టీల గురించి మాట్లాడను, ఇష్యూ గురించి చెప్తున్నా. అందరం కలిసి
నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. భువనేశ్వరి, మీ ప్రేమ బలం మా కుటుంబానికి పునాది అని, ప్రతి ఒడిదుడుకులలో మీరు నా పక్కనే ఉన్నారని అన్నారు. జీవితంలో నా భాగస్వామిగా మిమ్మల్ని పొందినందుకు నేను నిజంగా కృతజ్ఞుడను. మీరు మా జీవితాలకు వెలుగు అని పేర్కొన్నారు. మీ దయ, ప్రజల పట్ల మీకున్న శ్రద్ధ, వ్యాపారం, దాతృత్వం రెండింటిలోనూ మీ హృదయపూర్వక నాయకత్వం మా అందరికీ స్ఫూర్తినిస్తాయి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఏడాది వ్యవధిలో 2,392,034 కోట్లతో గ్రామీణ రహదారులు అభివృద్ధి చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మరో 10,572 కోట్లు గ్రామీణ అభివృద్ధికి వెచ్చించినట్లు పేర్కొన్నారు. పీఠాపురం నియోజకవర్గంలో 308.35 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా 2024-25 సమగ్రాభివృద్ధి నివేదిక పేరుతో ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్లో ఆయన గురువారం పోస్ట్ చేశారు. ఏడాదిలో దాదాపు 1,312 కిలోమీటర్ల మేర 449 తారు రోడ్ల పనులు పూర్తి చేశామన్నారు. వీటిలో 344 రోడ్లతో 419 ప్రాంతాలను కలిపి వారికి తొలిసారిగా రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో అభివృద్ధి పనులకు 629.26 కోట్ల రూపాయలు వెచ్చించామని చెప్పారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వివిధ కార్యక్రమాలకు కేంద్రం నుంచి 598.52 కోట్లు సాధించామన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 475 కోట్ల రూపాయలు, పీఎం జన్మన్లో 41.21 కోట్ల రూపాయలు, అత్యంత నిర్లక్ష్యానికి గురైన గిరిజన ప్రాంతాల్లో రోడ్లకు 73.32 కోట్ల రూపాయలతో రహదారులు అభివృద్ధి చేశామని తెలియజేశారు. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో 4,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని, వివిధ గ్రామాలు, ప్రాంతాలను కలిపే 276 కిలోమీటర్ల తారు రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. 78,776 వ్యవసాయ నీటి కుంటలు, 22,500 గోకులాలు నిర్మించామని, 15,000 పశువుల నీటి తొట్టెల నిర్మాణం ద్వారా వేసవిలో మూగజీవాల తాగునీటి సమస్యను తీర్చామని, ఏడాదిలో 3,429 లక్షల పని దినాలను ఉపాధి శ్రామికులకు కల్పించామన్నారు. రాష్ట్రంలో 2025 జూన్ నాటికి 1,62,923 కిలోమీటర్ల మేర పచ్చదనాన్ని అభివృద్ధి చేశామని పవన్ కళ్యాణ్ వివరించారు. పీఠాపురం నియోజకవర్గంలోని విరవ గ్రామంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. 3 దుర్మరణం చెందిన ఘటన తనను బాధ కలిగించిందని అన్నారు. ఆటో వ్యాన్ ఢీకొన్న ప్రమాదంపై జిల్లా అధికారుల నుంచి వివరాలు తీసుకున్నామని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ఆ కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకునే చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా యోగాకు ప్రాచుర్యం కల్పించే దిశగా ఒక యజ్ఞంలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నెల రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం శనివారం నాడు పతాక స్థాయికి చేరనున్నదని, ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. యోగాభ్యాసం వలన ప్రజారోగ్యానికి కలిగే బహుళార్థ ప్రయోజనాల దృష్ట్యా ఈ దిశగా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాన వేదిక అయిన మన రాష్ట్రం ప్రజల భాగస్వామ్యం విషయంలో ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు పలు రికార్డులు నెలకొల్పేలా గత నెల రోజులుగా ప్రజల్లో చైతన్యం కల్పించడానికి ప్రణాళికాబద్ధమైన కృషి జరిగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఈ ప్రయత్నం తప్పక విజయం సాధిస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో ఒక ప్రతిష్టాత్మక యజ్ఞంలా చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నాటి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 2 కోట్ల లక్ష్యానికి మించి యోగాభిలాషులు నమోదు చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాల సఫలతకు సంకేతమని మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా ప్రజల్లో యోగా పట్ల చైతన్యం కలిగించడానికి వివిధ స్థాయిల్లో కృషి చేసిన అధికారులకు ముఖ్యమంత్రి పిలుపుకు విశేషంగా స్పందించిన యోగాభిలాషులకు మంత్రి అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వం తరపున చేసే ఏ కార్యక్రమమైనా, పనులైనా ముందు ఉండేది రెవెన్యూ ఉద్యోగులేనని జాయింట్ కలెక్టర్ ఇలఖియా అన్నారు.
రెవెన్యూ ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తుంటారని, కానీ గుర్తింపును మాత్రం ఆశించరని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల శ్రమను గుర్తించి వారి కోసం ఒక ప్రత్యేక రోజును కేటాయించుకున్నందుకు ప్రభుత్వానికి సీసీఎల్ఏకు కృతజ్ఞతలు తెలిపారు. రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో రెవెన్యూ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఇలకియా ర్యాలీని ప్రారంభించారు. అన్ని క్యాడర్ల ఉద్యోగులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డే వేడుకలు జరుగుతున్నాయని, ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్క రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ డేను నేడు నిర్వహిస్తున్నామని చెప్పారు. రెవెన్యూ డే సందర్భంగా ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహించామని, ప్రతిభ కనబరిచిన వారికి నేడు బహుమతులు అందిస్తున్నామని చెప్పారు. ఏ పని అయినా రెవెన్యూ ఉద్యోగులే ముందు ఉంటారన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు రెవెన్యూ విభాగంలో భాగమని అన్నారు. వీఆర్ఏ నుంచి ప్రతి ఒక్క క్యాడర్ ఆఫీసర్లు వచ్చారని చెప్పారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు, డిఆర్ఓ, ఏఆర్ఓ, ఆర్డీఓ అందరూ ర్యాలీలో పాల్గొన్నారని చెప్పారు. ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ డే ప్రకటించడమే కాకుండా రెవెన్యూ డే జరుపుకోవడానికి నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సీసీఎల్ఏకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక సంబరంగా కాకుండా ఒక బాధ్యతగా ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు రెవెన్యూ చేస్తున్న సేవలను ఇంకా ఎక్కువగా వేగవంతమైన, మెరుగైన, పారదర్శకమైన పాలన అందించేందుకు పునరంకితం అవుతామన్నారు. రెవెన్యూ స్పోర్ట్స్ అవి కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మంచి పార్టిసిపేషన్ చూసాము. అండ్ మన రెవెన్యూ ఆఫీసర్స్ మాత్రం, అంటే రెవెన్యూ వర్క్ మాత్రం కాకుండా వేరే ఏ పని ఉంటే కూడా రెవెన్యూ ఆఫీసర్సే ముందు ఉంటారు. సో నేను కూడా, అంటే కలెక్టర్స్ అప్పుడు ఏజ్ ఓల్డ్ నుంచి ఇప్పుడు వరకు కలెక్టర్స్ అండ్ జాయింట్ కలెక్టర్స్ అందరూ కూడా రెవెన్యూ భాగమే. నేను కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క పనికి కూడా రెవెన్యూ ఆఫీసర్సే ముందు ఉంటారు. సో ఈ రోజు మనం రెవెన్యూ డే సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మా ఇక్కడ అయితే మన విఆర్ఏ నుంచి ప్రతి ఒక్క క్యాడర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నాము. డిటీస్, తహసీల్దార్స్, ఇంకా మన రెవెన్యూ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్, డిఆర్ఓ ఉన్నారు, ఏఓ ఉన్నారు, ఇంకా ఇక్కడ ఆర్డీఓ విజయవాడ ఆల్సో జాయింటర్స్, తహసీల్దార్స్ అందరూ కూడా వచ్చి ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు సెలబ్రేట్ చేయడం అంటే మనం రెవెన్యూ ఆఫీసర్స్ అయితే రికగ్నిషన్స్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. యాక్చువల్లీ అంతా పని చేస్తారు, రికగ్నిషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఈరోజు వాళ్ళ కోసం ఒక సెపరేట్ డే పెట్టడం చాలా మంచి పని. సో ఐ థ్యాంక్ అసోసియేషన్ అండ్ సీసీఎల్ఏ మ్యామ్ ఆల్సో టు కీప్ అ సెపరేట్ డే. అండ్ ఈసారి మనం ఇంకా ఎక్కువ, ప్రతి ఇయర్ అయితే సెలబ్రేట్ చేస్తున్నాము, కానీ ఈసారి ఇంకా కొంచెం మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఇది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రెవెన్యూ సిబ్బందికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉన్నతాధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ పక్షాన తెలియజేస్తున్నాం. ఇది ఒక సంబరంగా కాకుండా ఒక బాధ్యతగా ప్రజలకి, రైతులకి, విద్యార్థులకి రెవెన్యూ చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా ఇంకా ఎక్కువగా మెరుగైనటువంటి, వేగవంతమైనటువంటి, పారదర్శకమైనటువంటి పాలన అందించేదానికి పునరంకితమవుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హామీనిస్తా ఉన్నాం. రెవెన్యూ డే శుభాకాంక్షలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగికి తెలియజేస్తా ఉన్నాం. లింగ వివక్ష, బాల కార్మికులకు తావు లేకుండా అమరావతి నిర్మాణ పనులు చేపట్టినట్టు సిఆర్డీఏ అదనపు కమిషనర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ తెలిపారు. రాజధాని ప్రాంత వాసుల సమస్యలను ఎప్పటికప్పుడు అర్జీల రూపంలో స్వీకరించి వాటిని సత్వరమే పరిష్కరిస్తున్న విధానాన్ని వివరించారు. రాజధానిలో గురువారం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధుల బృందం పర్యటించింది. సిఆర్డీఏ అదనపు కమిషనర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ వారికి స్వాగతం పలికారు. విజయవాడలోని ఏపీ సిఆర్డీఏ కార్యాలయంలో అమరావతి నిర్మాణంలో అమలు చేయాల్సిన పర్యావరణ, సామాజిక రక్షణ చర్యలు, కార్మికుల ఆరోగ్య భద్రత తదితర అంశాలపై జరిగిన ఓరియంటేషన్ శిక్షణ సదస్సులో బృందం సభ్యులు పాల్గొన్నారు. అమరావతి నిర్మాణ పనుల్లో పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, కార్మికుల భద్రత, పని ప్రదేశంలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, వసతుల గురించి అదనపు కమిషనర్ ప్రవీణ్ చంద్ ఆ బృందానికి వివరించారు. రాజధాని ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన గురించి తెలియజేశారు. లింగ వివక్ష, బాల కార్మికులకు తావు లేకుండా అమరావతి నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. రాజధాని ప్రాంత వాసుల సమస్యలు
సమస్యలను ఎప్పటికప్పుడు అర్జీల రూపంలో స్వీకరించి వాటిని సత్వరమే పరిష్కరిస్తున్న విధానాన్ని వివరించారు. బృందంలోని సీనియర్ సోషల్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ బాయిన వెంకట్రావు అమరావతి నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా ఉన్న పర్యావరణ సామాజిక వ్యవస్థల అసెస్మెంట్ ప్రక్రియపై సూచనలు చేశారు. అనంతరం సామాజిక రక్షణ కార్యకలాపాల సలహాదారు రంజన్ వర్మ బాయిన వెంకట్రావు అమరావతి నిర్మాణ ప్రాజెక్టు, ప్రపంచ ఆసియా అభివృద్ధి బ్యాంకుల బాధ్యతలు, పర్యావరణ సామాజిక సంక్షేమ కార్యకలాపాల ప్రాముఖ్యతలను వివరించారు. సీనియర్ ఎన్విరాన్మెంట్ స్పెషలిస్ట్ జోసెఫ్, పర్యావరణ సంరక్షణ కార్యకలాపాల సలహాదారు దమనిత్ సింగ్ మిన్హా, మహిళా ప్రతినిధి జయశర్మ వివిధ అంశాలపై సూచనలు చేశారు. సమావేశం అనంతరం బృందం రాజధాని అమరావతిలో పర్యటించింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయాలు, శాఖ, 3 రిజర్వాయర్ కార్మికుల శిబిరాలను సిఆర్డీఏ, ఏడీసీ అధికారులతో కలిసి పరిశీలించారు. కార్మికులతో మాట్లాడారు. కార్మికుల శిబిరాల్లో గుత్తేదారు సంస్థలు ఏర్పాటు చేసిన వసతులు, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సాగర్ తీరం ముస్తాబవుతోంది. రికార్డు స్థాయిలో ఒకే చోట 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పరిధిలో బారికేడ్లు, రహదారిపై మ్యాట్లు, విద్యుత్ దీపాలు, ఎస్సీడీ స్క్రీన్లు, శిక్షకులకు వేదికలు, ఇలా సర్వం సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ వర్షం పడితే కార్యక్రమాన్ని కొనసాగించేందుకు వీలుగా ఆంధ్ర వర్సిటీలో ప్రత్యామ్నాయ వేదిక సిద్ధం చేస్తున్నారు. ప్రపంచ రికార్డులు తిరగరాసేలా విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు తుది దశకు చేరాయి. సుమారు 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రణాళికాబద్ధంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం ఆర్కే బీచ్ వద్ద 15,000 మందితో యోగాసనాల కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొనే ప్రధాన వేదికను సిద్ధం చేశారు. కాళీమాత విగ్రహం నుంచి భీమిలి వరకు సుమారు 23 కిలోమీటర్ల మేర 3.5 లక్షల మంది యోగాసనాలు వేసేలా దారి పొడవున గ్రీన్ మ్యాట్ పరిచారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవారు ఈ అర్ధరాత్రి నుంచే విశాఖ చేరుకుంటారు. శనివారం ఉదయం 5 గంటల కల్లా వారికి కేటాయించిన గ్యాలరీల్లోకి చేరుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. ఎవరెవరు ఏ గ్యాలరీలోకి వెళ్లాయో ఇప్పటికే ఖచ్చితమైన సూచనలు చేశారు. ఒక్కో గ్యాలరీలో 1000 మంది చొప్పున 376 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. ఎవరికి సూచించిన కంపార్ట్మెంట్లోకి వారు మాత్రమే వెళ్లాలని అధికారులు కోరారు. ప్రజలు గందరగోళానికి గురికాకుండా క్యూఆర్ కోడ్తో కూడిన సమాచారం అందుబాటులో ఉంచారు. ముందే రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినా వారు అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్తో పాటు కిట్, వాటర్ బాటిల్, రెయిన్ కోట్ ఇవ్వనున్నారు. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటర్కు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి కంపార్ట్మెంట్లో ఒక శిక్షకుడు, 2 పోలీసులు, వైద్య సిబ్బంది, 1 సహాయకులు ఉండేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోదీ శనివారం ఉదయం 6 గంటలకే ప్రధాన వేదిక వద్దకు చేరుకోనుండగా 7 గంటలకు ఆసనాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాని వేదిక వద్ద మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా 50 దేశాలకు చెందిన రాయబారులు, 3 కేంద్ర మంత్రులు ఆసనాలు వేయనున్నారు. అతిపెద్ద కార్యక్రమం కావడంతో 10,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. మరో 10,000 మంది అధికారులు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. 1300 సీసీ కెమెరాలను 2 కమాండ్ కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేశారు. 40 డ్రోన్లతో పహారా కాయనున్నారు. సముద్రంలో 11 యుద్ధ నౌకలపై నేవీ సిబ్బంది యోగాసనాలు వేయనున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.